శాసనమండలిలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు కవిత. ప్రశ్నిస్తే తనపై కక్ష కట్టారన్నారు. పార్టీ మౌత్ పీస్ గా ఉన్న ఛానళ్లు, పేపర్లు తనకు మద్దతు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ తనను ఘోరంగా అవమానించిందన్నారు. నైతికత లేని బీఆర్ఎస్ నుంచి దూరం అవుతున్నానని తెలిపారు. నేనెప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. ఈ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష పని చేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసి పార్టీ పేపర్లు, పార్టీ ఛానల్ అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని నేను ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష. కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది, మరి కానించేవారు అధ్యక్ష. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పదే అధ్యక్ష బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజాన్ని రాజకీయంగా ప్రజల మధ్యలో కానీ పార్టీల మధ్యలో కానీ మాకున్నటువంటి రిప్రజెంటేషన్తో మేము ఆడవాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పాలి అధ్యక్ష? ఒకనాడు కేసీఆర్ గారు అన్నారు అధ్యక్ష, ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలి, మహిళలకు సమాన హక్కులు కావాలని. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, పార్టీలు రాజ్యాంగాలు మార్చుకోవాలి అధ్యక్ష. ఇవ్వండి మహిళలకు సీటు. మీరు ఎంకరేజ్ చేయకపోతే ఎవరు ఇస్తారు అధ్యక్ష? ఎందుకోసం ఇస్తారు? మనం రాణి రుద్రమదేవి గురించి ఇలా మాట్లాడుకుంటున్నామంటే డెఫినెట్గా ఆమె స్వతంత్ర సంగ్రామంలో ఉన్నప్పుడు అధ్యక్ష మొదలు కాంగ్రెస్ పార్టీలోనే ఉండే అధ్యక్ష, భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ. కానీ తర్వాత వాళ్ళ ఫిలాసఫీ వెతుక్కొని వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కొని పోయినారు అధ్యక్ష. పార్టీలు వేరైనంత మాత్రాన, దారులు వేరైనంత మాత్రాన అధ్యక్ష లక్ష్యం ఒకటే కాదని కాదు అధ్యక్ష. నా లక్ష్యం ఎప్పటికైనా ఒకటే అధ్యక్ష, తెలంగాణ బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, వాళ్ళ కోసం పనిచేయాలి అధ్యక్ష. దానికోసం నేను ఖచ్చితంగా పనిచేస్తూనే ఉంటాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల్ని ఎండగడుతూ సక్సెస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కంప్లీట్గా వాళ్ళు కూడా అన్ని అంశాలను ఇగ్నోర్ చేసినారు అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, ప్రధానంగా విద్య విషయంలో, నీళ్ల విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలే మీరు కొనసాగిస్తే డెఫినెట్గా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. నేను చివరిగా ఒక్క మాట చెప్తాను అధ్యక్ష, डरना नहीं किसी के भी पैरों के नाप से, डरना नहीं किसी के भी पैरों के नाप से, आखिर में पुण्य जीत ही जाएगा पाप से, आखिर में पुण्य जीत ही जाएगा पाप से. गीता में कृष्ण ने कहा अर्जुन से बस यही, गीता में कृष्ण ने कहा अर्जुन से बस यही, आखिर में पुण्य जीत ही जाएगा पाप से. గౌరవ సభ్యురాలు సోదరిమణి కవిత గారి యొక్క ఆవేదన, భావోద్వేగం మేము అర్థం చేసుకుంటాం. భావోద్వేగాల మధ్య అంత సమంజసం కాదనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు అదే చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను. మీరు ఆలోచన చేయండి, పునరాలోచన చేయండి. భవిష్యత్తు అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి భావోద్వేగంలో ఆవేదనతోనే తీసుకునే నిర్ణయాలు ఒకసారి సక్రమ బాటలో పట్టకపోవచ్చు. కాబట్టి మరొకసారి మీరు ఆలోచన చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పటికే 4 months లేట్ అయింది అధ్యక్ష. ఆ పార్టీతో నాకు ఎటువంటి అనుబంధం వద్దు అధ్యక్ష. పైగా డెఫినెట్గా ఆడబిడ్డను కాబట్టి కొంత ఆవేదన తట్టుకోలేకపోతా ఉన్నా అధ్యక్ష. తమరి ముందు మాట్లాడేటప్పుడు కొంత ఇమోషన్ అవుతా ఉన్నా. బట్ ఈ 4 months మీరు ఇచ్చిన సమయంలో చాలా సుదీర్ఘంగా ఆలోచన చేసుకున్నాను అధ్యక్ష. దయచేసి రిజైన్ చేయడానికి మీరు నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష. ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష, పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. తెలంగాణ రాకముందు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష. కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది, మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష. ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు, అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది, మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష.
కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష. అది కాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను పెంచి పోసిపోయినాం అధ్యక్ష. బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష. వాళ్ళను శాసన మండలిలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు కవిత. ప్రశ్నిస్తే తనపై కక్ష కట్టారన్నారు. పార్టీ మౌత్ పీస్ గా ఉన్న ఛానళ్లు, పేపర్లు తనకు మద్దతు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ తనను ఘోరంగా అవమానించిందన్నారు. నైతికత లేని బీఆర్ఎస్ నుంచి దూరం అవుతున్నానని తెలిపారు. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. ఈ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా పని చేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసి పార్టీ పేపర్లు, పార్టీ ఛానల్ అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని నేను ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష. కేసీఆర్ గారే పదే ఈ మాట చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది, మరి కానించేవారు అధ్యక్ష. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అధ్యక్ష బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజాన్ని రాజకీయంగా ప్రజల మధ్యలో కానీ పార్టీల మధ్యలో కానీ మాకున్నటువంటి రిప్రజెంటేషన్తో మేము ఆడవాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పాలి అధ్యక్ష. ఒకనాడు కేసీఆర్ గారు అన్నారు అధ్యక్ష, ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలి, మహిళలకు సమాన హక్కులు కావాలని. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, పార్టీలు రాజ్యాంగాలు మార్చుకోవాలి అధ్యక్ష. ఇవ్వండి మహిళలకు సీటు. మీరు ఎంకరేజ్ చేయకపోతే ఎవరు ఇస్తారు అధ్యక్ష? ఎందుకోసం ఇస్తారు? మనం రాణి రుద్రమదేవి గురించి ఇలా మాట్లాడుకుంటున్నామంటే డెఫినెట్గా ఆమె స్వతంత్ర సంగ్రామంలో ఉన్నప్పుడు అధ్యక్ష మొదలు కాంగ్రెస్ పార్టీలోనే ఉండే అధ్యక్ష. భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ. కానీ తర్వాత వాళ్ళ ఫిలాసఫీ వెతుక్కొని వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కొని పోయినారు అధ్యక్ష. పార్టీలు వేరైనంత మాత్రాన, దారులు వేరైనంత మాత్రాన అధ్యక్ష లక్ష్యం ఒకటే కాదని కాదు అధ్యక్ష. నా లక్ష్యం ఎప్పటికైనా ఒకటే అధ్యక్ష, తెలంగాణ బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, వాళ్ళ కోసం పనిచేయాలి అధ్యక్ష. దానికోసం నేను ఖచ్చితంగా పనిచేస్తూనే ఉంటాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల్ని ఎండగడుతూ సక్సెస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కంప్లీట్గా వాళ్ళు కూడా అన్ని అంశాలను ఇగ్నోర్ చేసినారు అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, ప్రధానంగా విద్య విషయంలో, నీళ్ల విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలే మీరు కొనసాగిస్తే డెఫినెట్గా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. నేను చివరిగా ఒక్క మాట చెప్తాను అధ్యక్ష, डरना नहीं किसी के भी पैरों के नाप से, डरना नहीं किसी के भी पैरों के नाप से, आखिर में पुण्य जीत ही जाएगा पाप से, आखिर में पुण्य जीत ही जाएगा पाप से. गीता में कृष्ण ने कहा अर्जुन से बस यही, गीता में कृष्ण ने कहा अर्जुन से बस यही, आखिर में पुण्य जीत ही जाएगा. ఎస్, మొత్తానికి కవిత చాలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చిందని చెప్పాలి. ధర్నా నహి కిసి కేసి పెహరవం పే నాబ్సే, ధర్నా నహి కిసి కే బి పెహరవం కే నాబ్సే, ఆఖిర్ మే పుణ్య జీత్ హే జాయేగా పాప్ సే, ఆఖిర్ మే పుణ్య జీత్ హే పాప్ సే. అంటే కృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్రంలో చెప్పినటువంటి ఆ మాట, గీతా మే కృష్ణనే కహా అర్జున్ సే బస్ యహీ, అదే చెప్పారు. ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు ధర్మంగా నిజాయితీగా ఉన్నప్పుడు అని కవిత తన మాటల్ని కోట్ చేస్తూ, ఇంకా శాసన మండలిలో ఇంతకాలం నేను కొట్లాడినా ఇక సరిపోయింది, ఇక నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్తా, ఒక వ్యక్తిగా వెళ్తున్నా, ఒక శక్తిగా తిరిగి వస్తా, ఒక పొలిటికల్ సిస్టమ్ని తయారు చేస్తా అంటూ కవిత చేసినటువంటి కామెంట్స్ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో చాలా వైరల్గా మారిందని చెప్పాలి. చాలా భావోద్వేగంగా కవిత మాట్లాడిందని చెప్పాలి. ఆ భావోద్వేగాల్ని తట్టుకోలేక ఇక అంటే ఇంతకాలం నుంచి గతంలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల్ని కూడా కవిత కోట్ చేసింది. గతంలో కేసీఆర్ ఒక మాట అన్నారు, అందరికీ సమాన హక్కులు కావాలి, మార్చండి రాజ్యాంగాన్ని అని చెప్పేసి. కవిత అదే మాటల్ని
తీసుకొని మార్చాల్సింది రాజ్యాంగం కాదు, మార్చాల్సింది పార్టీలో ఉండేటువంటి పార్టీల రాజ్యాంగం మార్చాలి, ఒక వ్యక్తిగా పోతున్నా ఒక శక్తిగా వస్తాను అంటూ కవిత చేసినటువంటి కామెంట్స్ చాలా తీవ్రంగానే ఉన్నాయి. అండ్ మోరోవర్ గతంలో తనపైన జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో తనను టార్గెటెడ్గా, అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత తనపైన కక్ష కట్టడం మొదలుపెట్టారు, తనను తొక్కడం మొదలుపెట్టారు. కేసీఆర్ దగ్గర మాట్లాడే ధైర్యం నా ఒక్కదానికే ఉంది బీఆర్ఎస్ పార్టీలో. అట్లాంటి నన్ను పార్టీ నుంచి, అంటే హరీష్ రావు పైన కామెంట్ చేసిన తర్వాత కనీసం నన్ను పిలిచి అడగలేదు. ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీకైనా చివరి కోరిక ఏమిటని అడుగుతారు, బట్ నన్ను హరీష్ రావు మీద కామెంట్ చేయగానే ఇమ్మీడియట్గా నా పైన వేటు వేశారు. అసలు అప్పటి వరకు ఒక కమిటీ, క్రమశిక్షణ కమిటీ అనేది లేదు, అది అప్పటికప్పుడు అర్ధరాత్రి పుట్టుకొచ్చినటువంటి కమిటీ అని చాలా భావోద్వేగంగా మాట్లాడుతూ, అండ్ ఇంతకాలం నుంచి కవిత పైన ఒక మాట ఉంది, ఆస్తుల పంచాయతీ అని చెప్పేసి చాలామంది బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అంటూనే ఉన్నారు. ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఇది ఆత్మగత వ్యక్తిత్వం. ఇది నేను ఆత్మగతంగా నేను కొట్లాడుతున్నటువంటి భావోద్వేగం నాది, ఇది ఆత్మగౌరవంతో చేస్తున్నటువంటి కొట్లాట, ఆత్మగౌరవ కొట్లాట అని కవిత మాట్లాడుతూ తాను నమ్మినటువంటి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తూ, తన 2 కొడుకులపైన ప్రమాణం చేస్తూ, ఇది ఆస్తుల గొడవ కాదు, ఆత్మగౌరవ గొడవ, తనపైన అన్యాయం జరుగుతుంది, తనపైన కుట్రలు జరుగుతున్నాయి. గతంలో నిండు సభలో నేను మాట్లాడినా, నా ఆవేదన చెప్పినా కానీ నన్ను కనీసం పట్టించుకున్న వాళ్ళు లేరు అంటూ కవిత చేసినటువంటి మాటలు, అంటే అంతర్గత సమావేశాల్లో నేను ప్రశ్నిస్తే నా మీద కక్ష కట్టారు అంటూ కూడా చాలా కీలకమైనటువంటి మాటల్ని మాట్లాడుతూ, తన రాజీనామాను అంగీకరించండి, ఈ సభ నుంచి నేను వెళ్ళిపోతున్నా, ఒక వ్యక్తిగా వెళ్ళిపోయి ఒక శక్తిగా మారుతా, రాజకీయ వ్యవస్థనే మారుస్తా, పొలిటికల్ సిస్టమ్నే మారుస్తా అంటూ కవిత చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ చేస్తూ, అసలు ప్రజల పక్షాన కొట్లాడాల్సినటువంటి ప్రతిపక్షం సభలో లేదు, బీఆర్ఎస్ పార్టీ అటు అసెంబ్లీ లేదు, ఇటు ఇక్కడ లేదు. సో తానే ప్రజల కోసం కొట్లాడుతున్నా, ఇక నుంచి గ్రౌండ్లోకి వెళ్ళి కొట్లాడుతా అంటూ ఇక సెలవు అంటూ చెప్పి కవిత వెళ్ళిపోయాను. అండ్ మోర్ ఓవర్ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా మళ్ళొకసారి పునరాలోచించుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాట. అందే సత్యం గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. ఒక వ్యక్తిగా పోయి ఒక శక్తిగా తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో ఉన్నాయా? కవిత భావోద్వేగాన్ని ఎట్లా చూడాలి? కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్లీ ఫెయిల్యూర్ పార్టీ, ఒక నెగిటివిటీ ఉన్నటువంటి పార్టీ అని చెప్పి, అందులో అంతర్గతంగా నేను ప్రశ్నిస్తే నా మీద కక్ష కట్టారు అని చేస్తూ చాలా కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని మొత్తం కూడా ఈరోజు ప్రశ్నించేటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. ఎట్లా చూడొచ్చు సత్యం గారు ఈ పాయింట్స్ని? ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య పవర్ షేరింగ్లో కవితని జీరో చేయడానికి ప్రయత్నం చేశారు అనేది వాస్తవం. నీకు ఎంపీ ఇస్తాం, లేకపోతే నీకు ఎమ్మెల్సీ ఇస్తాం, తీసుకో అంటే కవిత దాంతో సంతృప్తి చెందడం లేదు. ఎందుకంటే కేటీఆర్ తర్వాత హరీష్ రావు పాత్ర ఎంత ఉందో నా పాత్ర కూడా అంత ఉంది, కుటుంబానికి పరిమితం అయి మాట్లాడితే. కాబట్టి వాళ్ళకి ఎంత పాత్ర ఉండో డెసిషన్ మేకింగ్లో నాకు కూడా అంత పాత్ర ఉండాలనేది కవిత యొక్క ఆర్గ్యుమెంట్ అవుపడుతుంది మనకు. కాబట్టి అటువంటి డెసిషన్ మేకింగ్ లేకుండా ఇస్తే తీసుకోవాలంటే ఉద్దేశం వీళ్ళకుంది. ఇస్తే తీసుకోవడం కాదు, ఇచ్చినా తీసుకున్నా ఆ డెసిషన్ మేకింగ్లో నా పాత్ర ఉండాలి, నేను కూడా మీతో సమానంగా ఉద్యమాలు ఉన్నా అనేటువంటిది కవిత క్లెయిమ్ అవుపడుతుంది. ఏమిటంటే డెమోక్రటిక్గా క్రమశిక్షణ గురించి చర్చించేటువంటి యంత్రాంగం బీఆర్ఎస్లో లేదు. అవును, క్రమశిక్షణ చర్య తీసుకోవాలంటే దానికి ఒక సంస్థ రూపం ఉండాలి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల కంట్రోల్ కమిషన్ ఉంటుంది, లేదా మరొకటి పార్లమెంటరీ బోర్డు ఉంది, వేరే పార్టీలను అయితే ఇట్లా ఉంటాయి. అట్లా కాకుండా కేవలం అప్పట్లకప్పుడు ఒక కమిటీ నియమించి ఎక్స్పెల్ చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు. అప్పట్లకప్పుడు నా కోసం పుట్టకొచ్చింది తప్ప సంస్థాగతంగా అటువంటి కమిటీ పార్టీలో లేదు అనేది ఆమె ఆర్గ్యుమెంట్. కాబట్టి కవితను ఎలగొట్టడానికే కమిటీ ఫామ్ చేసినట్టుగా ఉంది. అందుకని ఖచ్చితంగా కవిత అనేటువంటి కంప్లైంట్స్ ఉంటే విని చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఆ విషయంలో కవిత చేసేటువంటి విమర్శ కరెక్ట్ బీఆర్ఎస్ మీద. ఇక మూడో అంశం, నేను వ్యక్తిగా పోయి శక్తిగా మారుతానేది ఆవిడ మీదనే ఆధారపడలేదు. అవును, బీఆర్ఎస్ యొక్క ఏకత మీద ఆధారపడింది, ఇతర పార్టీల యొక్క రాజకీయ సంబంధాల మీద ఆధారపడింది,
తనకు కలిసి వచ్చే రాజకీయ శక్తులు ఏమిటో వాటిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉమ్, చివరగా ప్రజలు ఏమనుకుంటారో అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఉమ్, కాబట్టి ఇన్ని కాజెస్ ఉంటాయి కవిత శక్తిగా మారాలంటే. ఉమ్, అయితే ఆవిడ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ లెవెల్లో ఉన్నాయి. ఉమ్, నేను ఉద్యమాన్ని నిర్మిస్తాని, లేకపోతే నేను ఒక శక్తిగా మారతా అంటే తను వ్యక్తిగత శక్తిగా మారాల్సిన పని లేదు. ఉమ్, చుట్టూ కలిసి వచ్చే శక్తులు ఉంటే శక్తిగా మారచ్చు. ఉమ్, కాబట్టి అటువంటిది ఆ కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళ కవిత నాది ఆమోదించండి అని అంటుంది, ఉమ్, నా ఎమ్మెల్సీ ఆమోదించండి అంటుంది. దానికి ఒక కారణం ఉండొచ్చు. ఒకటి, మీరిచ్చిన మోచేతి నీళ్ళు నేను దావటానికి సిద్ధంగా లేను అని కుటుంబానికి ఒక వార్నింగ్ సిగ్నల్ ఇది. ఉమ్. రెండోది, రేపు ఇంకొంచెం విమర్శ పెంచితే వాళ్ళే ఎక్స్పెల్ చేస్తే కవితకు అవమానంగా ఉంటుంది. అంటే కాబట్టి సార్ ఇక్కడ అటువంటి అవమానాన్ని తెలంగాణ ఇట్ ఇస్ ఎన్ యంగెస్ట్ స్టేట్. ఇట్లాంటి రాష్ట్రంలో 10 ఏళ్ల తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యవహార శైలి ఎట్లా ఉంటుందో మనం చూస్తున్నాం. అండ్ అంటే నా పాయింట్ ఏంటంటే, ఒక మీసా భారతి లాంటి రాజకీయ చరిత్ర మనం చూసినా కానీ, ఈవెన్ వసుంధర రాజ కుమార్తె విషయం చూసుకున్నా కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల రాజకీయ ప్రస్థానం చూసుకున్నా కానీ, ఈవెన్ ములాయం సింగ్ డాటర్ వాళ్ళ కూతురు విషయం చూసుకున్నా కానీ, తర్వాత ఇప్పుడు కవిత. సో వీటికి అంటే ఒక ముఖ్యమంత్రుల కూతుర్లు కానీ, లేదంటే ఒక పేరు పలుకుబడి ఉన్నటువంటి రాజకీయ నాయకుల కూతుర్లు రాజకీయాల్లో పెద్దగా నిలుచున్నటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. మనం చూసాం, ఈవెన్ ఇంక్లూడింగ్ కనుమెలుతో సహా మొదలు పెడితే. సో అట్లాంటి చరిత్ర ఉన్నటువంటి ఈ దేశంలో కవిత పొలిటికల్ సిస్టమ్నే మారుస్తా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ దిస్ కంట్రీ, ఇన్ దిస్ స్టేట్ నౌ? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు సాధ్యం కాదు. అబ్సల్యూట్ టర్మ్స్ చెప్పొచ్చు. ఎదిగితే ఏ విధంగా ఎదుగుతుంది, ఎవరు ప్రోత్సహిస్తారు, ఎవరు బ్యాకింగ్ ఉంటారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే మిగతా అమ్మాయిలతోటి మనం పోలవలేము. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి మొత్తం ముఖ్యమంత్రి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత షర్మిల మేలుకొంది. అవును. అది తర్వాత అన్నని బలపరచడానికి పాదయాత్ర చేసింది. అటువంటి పరిస్థితి అంటే అవకాశం చేజార్చుకొని తోకబట్టుకొని ప్రయత్నిస్తే షర్మిల వల్ల సాధ్యం కాలేదు. ఎందుకంటే పార్టీ యంత్రాంగం, ప్రభుత్వం అన్ని జగన్ చేతిలో పోయినాక తర్వాత అందులో ఆంధ్ర వదిలేసి తెలంగాణ పాదయాత్ర చేసి నేను తెలంగాణ కోడల్ని అన్నాక మళ్ళీ పోయి ఆంధ్రాలంటే సాధ్యం కాలేదు ఆవిడకు. కాబట్టి కొన్ని రాజకీయ తప్పుడడుగులు ఉన్నాయి ఏదే షర్మిల విషయంలో. అట్లాగే వసుంధర రాజ కానీ మిగతా విషయాల్లో కానీ వారసత్వం, తల్లిదండ్రులు వారసత్వాన్ని బ్యాకింగ్ కొడుకులకు ఉన్నప్పుడు సహజంగానే కుటుంబం నుంచి వెలివేసినట్టుగా అవుపడతారు. అవును. ఇవాళ వాస్తవానికి కేసీఆర్ కానీ, కేసీఆర్ భార్య కానీ, కుటుంబం కానీ బ్యాకింగ్ కేటీఆర్ కుంటారు తప్ప కవితకు ఉండట్లేదు. అవును. అందుకని ఆ మాత్రం షర్మిలకు తన తల్లి విజయ మాత్రం మానసిక అండ కూడా ఇవాళ కవితకు కేసీఆర్ తండ్రి తల్లి నుంచి అలా అండ ఉన్నట్టు అనిపించట్లేదు రాజకీయాల విషయాల్లో. కాబట్టి అన్నకు వదిలే ఈ వారసత్వాన్ని పార్టీలో నువ్వు కూడా ఇమిడిపో అని చెప్పేసి సలహా ఉండి ఉంటుంది తప్ప నువ్వు కూడా షేర్ హోల్డర్ పొలిటికల్ కానీ రాజకీయ వారసత్వం నీకు కూడా వర్తిస్తుందన్న వ్యవహార శైలి అవుపించట్లే ఏది కవితను బయటికి పంపించిన తర్వాత. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కవిత ఒంటరి పోరాటమే చేయాలి. కవితతో అవుతుందా ఒంటరి పోరాటం? ఎందుకంటే వైఎస్ కుటుంబం విషయం చూసుకుంటే ఆఫ్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత మారినటువంటి పొలిటికల్ సీన్. బట్ కేసీఆర్ స్టిల్ అలైవ్. కేసీఆర్ ప్రస్తుతానికి యాక్టివ్గా ఉన్నారు పొలిటిక్స్లో. కేసీఆర్ రాజకీయ అరంగేట్రం మళ్ళీ 2.0 జరుగుతోంది, మనం చూస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో కవిత ముందడుగు సాధ్యమేనా? అండ్ ఇంకొక పాయింట్, కవిత ఏం చేస్తోందంటే అసెంబ్లీలో హరీష్ రావును ఒక మాట అనగానే అందరూ అసెంబ్లీ బైకౌట్ చేసి వెళ్ళిపోయారు, పూర్తి బహిష్కరించారు. కేసీఆర్ని ఒక్క మాట అన్నా ఎందుకు మీరు కనీసం ప్రశ్నించలేకపోయారని మాట్లాడుతున్నారు. అండ్ ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే పాపాత్ములు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో చేసినటువంటి కామెంట్స్ని ఆమె వ్యక్తపరుస్తూ, సో ఆ కమెంట్స్ నథింగ్ బట్ బీఆర్ఎస్ పార్టీకే చెందుతుంది. బట్ ఈ పాపాత్ములు అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ దగ్గరే ఉన్నారు కదా. సో ఇది డైరెక్ట్గా కేసీఆర్ తగలదా ఈ పాయింట్ని? ఖచ్చితంగా కేసీఆర్ చుట్టూన్న వాళ్ళకి ఎక్కువ పెట్టింది. ఏ విషయంలో కూడా కేసీఆర్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ హరీష్ రావు మీద దాడి చేస్తుంది. తర్వాత అవసరం అయినప్పుడు హరీష్ రావుతో పాటు కేటీఆర్ ని కలిపి మాట్లాడుతుంది. అవసరమైతే కేసీఆర్ కూడా ఇది తప్పు చేస్తున్నావు కేసీఆర్ నువ్వు వాళ్ళకి అప్పగించి నువ్వు సైలెంట్ గా ఉంటాం కరెక్ట్ కాదని తండ్రికి హెచ్చరికలు కూడా చేస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే బీఆర్ఎస్ ఇదే రూపంలో ఉంటే కవితకు బీఆర్ఎస్ ని గెలిచడం సాధ్యం కాకపోవచ్చు. కానీ బీఆర్ఎస్ ఇదే రూపంలో ఉంటుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే రేపు మున్సిపల్ ఎలక్షన్లో కూడా గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్లో తర్వాత రేపు బీజేపీ అసాల్ట్ పెరిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి ఏం సపోర్ట్ చేయట్లే. తీరా దగ్గరకు వచ్చినాక బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదని అనుకుంటే అప్పుడు ఎవరి దారి వారు చూసుకున్నప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ బలహీన పడుద్ది. ఆ సమయంలో కవిత ఎవరినైనా అట్రాక్ట్ చేస్తుందా? అందుకని బీఆర్ఎస్ ఇట్లనే ఇదే కాంపోనెంట్ గా ఉండి ఇదే కాంపోజిషన్ తోటి ఉండి ఇంటాక్ట్ ఉంటే బీఆర్ఎస్ చెల్లా చెదర చేయటం అనేది కవితకు సాధ్యం కాదు. అట్లా కాదు, బీఆర్ఎస్నే ఏదైనా ఒత్తిడిలోనే బీఆర్ఎస్ విభజించబడి కొంతమంది బీజేపీ ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పోతే అప్పుడు తేలుతుంది ఎంతమంది కాంగ్రెస్ లో పోతారో ఎంత. ఇప్పుడు 10 మంది కాంగ్రెస్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇంకా 3 ఏళ్ళు ఎందుకు వచ్చిన గొడవ అని మేము బీఆర్ఎస్ లో ఉన్నామని స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు. కాబట్టి దగ్గరకు వస్తే దగ్గరకు ఎలక్షన్స్ ఇంకా 6 నెలలు వస్తే చాలా మంది ఎవరి దారి వాళ్ళు చూసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ అంటే ఈ మధ్య కాలంలో కవిత చేసినటువంటి కామెంట్స్ కూడా గత 14 ఏళ్ల నుంచి జరిగినటువంటి అవినీతి ఏందో మొత్తం బయట పెడతా అని చెప్పింది. అంటే ఎవరైనా కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి అధికార పక్షం పైనే కొట్లాడాలి, కానీ గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ మీద కవిత బాణాలు ఎక్కువ పెడుతోంది. తో పాటు బీసీ రిజర్వేషన్ల మీద కవిత మాట్లాడుతోంది, అటు సింగరేణి కార్మికుల విషయంలో మాట్లాడుతోంది, బనకచెర్ల గోదావరి ట్రిబ్యునల్ గురించి, కృష్ణా జలాల నీళ్ళకు సంబంధించి మాట్లాడుతోంది. బీఆర్ఎస్ పార్టీ కేవలం ట్విట్టర్కే పరిమితమైందని చెప్పేసి ఇంతకాలం మాట్లాడింది. బట్ ఇప్పుడు కేసీఆర్ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత, పొలిటికల్ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత కవిత పేల్చే బాంబులు పేలుతాయా? కవిత ఒంటరి ప్రయాణమేనా? కవితతో అవుతుందా ఈ సముద్రాన్ని ఈదడం? ఇప్పుడు కవితను ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కవిత విమర్శలు గతం నుంచి గత 10 ఏళ్లుగా బీజేపీ గాని కాంగ్రెస్ గాని విమర్శించే విమర్శలు, బీఆర్ఎస్ మీద చేసే విమర్శలు, జరిగిన స్కాండల్స్ ఇవి అని చెప్పేసి వాళ్ళు అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. అవి కవిత నోటిస్తే కన్ఫర్మేషన్ పనికొస్తాయి. చూశారా మేము అన్నయ్యని నిజమైనవి, బీఆర్ఎస్ నాయకురాలే అంతర్గతంగా ఉన్నటువంటి అన్ని విషయాలు చేసినటువంటి మనిషి మాట్లాడుతుంది, ఇది కన్ఫర్మేషన్ అని చెప్పేసి అనుకునే అవకాశం ఉంది. కాబట్టి అది బీఆర్ఎస్ ఖచ్చితంగా కారణం చేయడానికి ఉపయోగపడతాయి కవిత విమర్శలు. కవిత ఏం మాట్లాడినా కానీ హరీష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది, సంతోష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. సో కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి రాక్షసులు, కోవట్లు అనే పదాలు మొత్తం వాళ్ళకే చెందుతాయని చెప్పి ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఇంత కవిత ఎన్ని కామెంట్స్ చేసినా ఎవరు పెద్దగా రియాక్ట్ కావట్లేదు. హరీష్ రావు కొట్టిపారేస్తున్నారు, కేటీఆర్ అసలు దాని గురించి రెస్పాండే కావట్లేదు, సంతోష్ రావు అనేటువంటి వ్యక్తి కనీసం సీన్లో కూడా కనిపించట్లేదు. మోర్ ఓవర్ ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే, అందులో లక్షల కోట్ల అవినీతి చేసింది హరీష్ రావు అంటే ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించమంటే ప్రభుత్వం కూడా దీన్ని పెద్ద సీరియస్ తీసుకొని దీని మీద కమిటీ చేస్తాం అని కవిత మాటలు పట్టించుకున్నది కూడా ఏం లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కవిత మాటలకు అంత సీరియస్నెస్ ఉంటుందా? కవిత మాటలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా? రియాక్షన్ వస్తే కవిత స్థాయి ఆటోమేటిక్గా పెరుగుతుంది మళ్ళీ. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏమిటంటే రియాక్ట్ అవ్వట్లేదు హరీష్ రావు, తర్వాత కేటీఆర్ లేదా సంతోష్ రావు ఎవరు కూడా రియాక్ట్ కావట్లేదు, వదిలేస్తున్నారంటే వాళ్ళు అగ్రెసివ్ గా విమర్శిస్తే మరింత అగ్రెసివ్ గా కవిత రెచ్చిపోయే అవకాశం ఉంది, మరిన్ని విషయాలు బయట పెట్టేటువంటి అవకాశం ఉంది. మరిన్ని విషయాలు బయట పెడితే ఖచ్చితంగా అది హరీష్ రావుకు, కేటీఆర్ కు, సంతోష్ రావుకు నష్టం. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఇప్పటికే హరీష్ రావుని డ్యామేజ్ చేసేందుకు అనేక విషయాలు స్టేట్మెంట్లు ఇచ్చింది. అందుకని హరీష్ రావుని అడుగడుగున విమర్శిస్తూనే ఉంది. కాబట్టి కవిత జోలికి వస్తే వాళ్ళు ఏమనుకుంటారు, పార్టీ డ్యామేజ్ అయింది, మనం డ్యామేజ్ అయితే ఆమె రెచ్చగొట్టదు, కొన్నాళ్ళ పాటు అట్నే అనుకుంటా ఆ విమర్శలు ఎవాపరేట్ అయిపోతాయి. కాబట్టి మనం రియాక్ట్ కావద్దు అని చెప్పేసి వ్యూహాత్మకంగా వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. ఇది మొదటి. తర్వాత రెండోది మీరు అన్నది ఏమిటంటే, కవిత అన్నది హరీష్ రావు మీద ప్రభుత్వం ఎందుకు రియాక్ట్ కాలేదంటే ఈ పాటికే ఎంక్వైరీలు నడుస్తున్నాయి, అవి ఖచ్చితంగా హరీష్ రావు చుట్టూ కూడా ఉన్నాయి. ఇవాళ కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరుగుతుంది, అందులో ఖచ్చితంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నాడు. అట్లాగే ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది, అందులో కూడా హరీష్ రావు పేరు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నాయి కూడా ఒక కేసీఆర్ చుట్టే లేవు. ఆ తర్వాత ఇవాళ కార్ ర్యాలీ జరుగుతుంది, కేటీఆర్ చుట్టూ తిరుగుతుంది. అట్లాగే విద్యుత్ శక్తి నడుస్తుంది, జగదీష్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది. తర్వాత గొర్రెల పెంపకం ఉంటున్నారు, అది కూడా ఇంకో ఏదో ఒక మంత్రి చుట్టూ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే కాంగ్రెస్ కూడా వ్యూహాత్మక ఎందుకు స్లో డౌన్ చేస్తుందంటే బీజేపీ ఇంకా చర్యలు తీసుకోవాలంటుంది. కాంగ్రెస్ ఖచ్చితమైన ఎవిడెన్స్లతోటి ఇప్పుడే తీసుకుంటే ఇది మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే నాటికి ఎవాపరేట్ అయిపోతాయి. కాబట్టి ఒక ఏడాది ముందు 6 నెలల ముందు తీసుకుంటే అది లైవ్లే ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఇందులో ఇంకో పాయింట్ సార్, మొన్నటి వరకు కవిత కామెంట్ అన్నారు, కేసీఆర్ మళ్ళా తెలంగాణ ముఖ్యమంత్రి, కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా రావాలని చెప్పేసి కవిత అన్నారు. అట్లాంటి కవిత ఈరోజు చేసిన కామెంట్ ఏంటంటే పొలిటికల్ సిస్టమ్నే చేంజ్ చేసి మళ్ళీ అడుగు పెడతా,
వ్యక్తిగా పోతున్నా శక్తిగా వస్తా అని చెప్పి మాట్లాడినటువంటి మాట. ఇందులో ఇంకొకటి ఇండెప్త్గా అంటే నాకేం కనిపిస్తోందంటే భవిష్యత్తులో అంటే కేసీఆర్ ఎంతవరకు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటారు, ఆ తర్వాత గతంలోనే ముఖ్యమంత్రి కుర్చీ మార్పు గురించి కేటీఆర్ఏ ముఖ్యమంత్రి కాబోతున్నారు, కేటీఆర్కి పగ్గాలపై చెప్తున్నారు, పట్టాభిషేకం జరగబోతుంది అనేది భవిష్యత్తులో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే జరిగితే హరీష్ రావు సైడ్ అయిపోయి కేటీఆర్ వర్సెస్ కవిత లాంటి ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో ఉంటుందా? కవిత వ్యూహం అంత దూరం కనిపిస్తోందా? ఖచ్చితంగా ఇండైరెక్ట్ గా అది ఉంది. ఎగ్జాక్ట్. ఎందుకంటే గతంలో కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నం జరిగింది, వాస్తవం. అవును, రకరకాలైనటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అవును. ఏది విత్ ఇన్ ది బీఆర్ఎస్ వ్యతిరేకత వచ్చింది. మీరు ఈ సమయంలో మీరే ఉండాలని చెప్పేసి. అవును, అవును. గతంలో హరీష్ రావు కూడా పట్టుబట్టిండని వార్తలు వచ్చినాయి అనఫిషియల్ గా, మీరే ఉండాలి ట్రాన్స్ఫర్ చేయొద్దని. అంటే కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయడం హరీష్ రావు కూడా ఇష్టం లేదని ఆనాడు ఒక వ్యూహాత్మకమైనటువంటి ఊహలు జరిగినాయి. కానీ ఇప్పుడు వచ్చేవరకల్లా ఖచ్చితంగా కేసీఆర్ ఈ మాటలను చూస్తే, కవిత మాటలు చూస్తే కేసీఆర్ మరింత కాలం యాక్టివ్ ఉండే అవకాశం లేదు అనేటువంటిది అనిపిస్తుంది. కాబట్టి రాజకీయాల్లో యాక్టివ్ ఉండే అవకాశం లేదు, inactive ఈ ఉండే ఎపిసోడ్ అవకాశం. చూస్తే మళ్ళీ అధికారంలోకి వస్తే తొందరలోనే సీఎం చీర్ మారబోతోంది, కేటీఆర్ కప్పయ్యబోతున్నారు అన్నది కనిపిస్తోంది ఒకటి. మళ్ళీ అధికారంలో వచ్చినా రాపోయినా రేపు కేసీఆర్ సైలెంట్ గా ఉంటే, ఒకవేళ అనారోగ్య సమస్య వచ్చి ఆ వారసత్వంలో కేటీఆర్ కాదు కేసీఆర్ వారసత్వం కవితే అనేటువంటి స్థితిలో లీడ్ చేస్తున్నటువంటి కాన్ఫిడెన్స్ ఆవిడకు ఉంది. కాబట్టి దాంట్లో బీఆర్ఎస్ నుంచి ఎవరో సైలెంట్ గా కొంత అండర్స్టాండింగ్ ఉండి ఉండాలి. సమయం వచ్చినప్పుడు మేము బయటకు వస్తామనో, లేదా ఆ పరిస్థితి ఇంకా రాలేదనో, లేదా కేసీఆర్ బాగున్నంతసేపు నీకు నాయకత్వం రాదు, కేసీఆర్ నాయకత్వం నుంచి తప్పించుకుంటే అప్పుడు కేటీఆర్ మీద కొట్లాడొచ్చు, ఆ స్వేచ్ఛ నీకు వస్తుందని ఇటువంటి కొన్ని వ్యూహాత్మకంగా తన మదిలో ఉండి ఉంటాయి, తన అడ్వైజర్స్ కూడా చేసి ఉంటారు. కాబట్టి సహజంగా ఆవిడ ఈ ఎపిసోడ్ లో జాగ్రత్త పడాల్సింది ఎవరు అనిపిస్తోంది భవిష్యత్ పరిణామాలు చూస్తే? ఖచ్చితంగా కేటీఆర్. ఎందుకంటే కవిత బలపడితే ఇవాళ వాస్తవానికి ప్రజల్లో కేసీఆర్ మీద ఉన్న సానుభూతి కేటీఆర్ మీద లేదు, కవిత మీద లేదు జనంలో, ముఖ్యంగా బీఆర్ఎస్ జనంలో. కాబట్టి వాళ్ళకు మళ్ళీ కేసీఆరే కావాలి. కేసీఆర్ కాదనుకుంటే ఎవరిని చూజ్ చేసుకోవాలన్నది ప్రజలు నిర్ణయించుకోవాలి. బట్ నాకెందుకు మీరు కేటీఆర్ అని అంటున్నారు కానీ నాకెందుకో ఈ ఎపిసోడ్ మొత్తంలో హరీష్ రావు బలపడే పరిస్థితులు ఉంటాయేమో, హరీష్ రావు బలంగా ఉండాల్సినటువంటి ఎపిసోడ్ కనిపిస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి హరీష్ రావు మీద కామెంట్ చేస్తేనే కవితను బయటికి పంపించేశారు. అట్లాంటి హరీష్ రావే బీఆర్ఎస్ పార్టీకి బలం. రేపొద్దున కేటీఆర్కి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పచెప్పితే కవిత వర్సెస్ కేటీఆర్ లాంటి పరిస్థితి వస్తే కనుక రాజకీయాల్లో హరీష్ రావు మళ్ళీ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళేటువంటి ప్రమాదాలు ఏమైనా ఉంటాయా? సో ఎపిసోడ్ మొత్తంలో హరీష్ రావు కొంత జాగ్రత్త ఉండాల్సినటువంటి నేపథ్యం అనిపిస్తుంది. హరీష్ రావు గ్రహించిండండి తన ముఖ్యమంత్రికి పోటీ పడడు. నిన్న మన డిబేట్ చేస్తూ కూడా, ఏది పీపీటీ చేస్తూ కూడా అట్మోస్ట్ రెస్పెక్ట్ కేటీఆర్ మీద అట్మోస్ట్ రెస్పెక్ట్ తోటి మాట్లాడిండు. ఆయనకు కలిసి రానంత వరకు సబ్మిసివ్ గానే ఉంటాడు. ఆయనకు కలిసి రావటం అంటే అది బీఆర్ఎస్ నుంచి కలిసి వస్తుందా, లేదా మరొక పార్టీ నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే ముందుండు, నిన్నే డిక్లేర్ చేస్తాం అని చెప్పేసి ఈయననే లాగి నిన్నే ముఖ్యమంత్రి చేస్తాను మరొక పార్టీ ముందుకు వస్తుందా? ఇటువంటి వ్యూహాల్లో అప్పుడు హరీష్ రావు ఫోర్ ఫ్రంట్కి వస్తాడు తప్ప బీఆర్ఎస్ ఫోర్ ఫ్రంట్ నుండి కేటీఆర్ కాదని ఎలివేట్ అయ్యేటువంటి ధైర్యం హరీష్ రావు చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఒక కూటమి దిశగా ఏమైనా అడుగులు పడవచ్చా? ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీనే వ్యతిరేకిస్తుంది తప్ప పెద్దగా అధికార పార్టీని విమర్శించింది, నిందలేసింది అయితే ఏం కనిపించట్లేదు. రేపటి రోజు నా కొలాబరేషన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను మన కవిత నదిగా అర్ధగంట సేపు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాట్లాడొచ్చండు లోపటికని. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరితో అండర్స్టాండింగ్ ఉన్నా మనమేం అనుమానించాల్సిన పని లేదు. ఎందుకంటే ఆపర్చునిటీ చూసుకుంటున్నారు, తర్వాత పదవి చూసుకుంటున్నారు. పెద్దగా కమిట్మెంట్లు ఉన్నటువంటి వాళ్ళే, పలానా ఆయన చాలా కమిటెడ్, జీవితాంతం ఎట్టెట్టాడు అనుకున్న వాళ్ళే మన కళ్ళ ముందర కళ్ళు తేలేస్తున్న వాళ్ళు పార్టీలు మారుస్తుంటే. కాబట్టి నేనైతే చాలా మందిని ఈయన కాంగ్రెస్ మారారు, ఈయన కమ్యూనిస్ట్ నుంచి మారారు, అట్లాగే ఈయన బీజేపీలో అనుకున్నా మారారు. అంటే మనకు అవుపడే కమిట్మెంట్ వేరు, లోపల వాళ్ళ డెసిషన్స్ వేరే ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళ ఆపర్చునిటీ డెసిషన్స్ లో ఏదైనా జరగచ్చు అనేది మనకున్నటువంటి ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ సతీష్ గారు.